సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న ఒరియా కథ లోభం. రచన దేవవ్రత మదన్ రాయ్. తెలుగు అనువాదం అచ్యుతుని రాజ్యశ్రీ. ఇప్పుడు లోభం కథ వినండి. నెత్తి నుంచి కాలి దాకా నీళ్లు కారుతూ గోపియ ఇంట్లోకి దూరటం చూసిన కమలి పెద్దగా అరిచింది. కాస్త వరండాలో ఒళ్ళంతా తుడుచుకుని లోపలికి రాలేవా? చూడు, ఇల్లంతా ఎట్లా బురదమయం రుచ్చుకుంట అయిందో. నేనింక తొడవలేను. బాబూ, ఆపవే నీ దండకం అన్నట్లు సైగ చేస్తూ కిటికీ మూశాడతను. ఇల్లంతా చీకటి వ్యాపించింది. గోపి ఆ హావభావాలు చూసి కమలి ఆశ్చర్యపోసాగింది. చాలా జాగ్రత్తగా నలువైపులా దృష్టి సారించి తన తుడిచిన లుంగీని కొద్దిగా లూజు చేశాడు. నడుమ్మేంచి మట్టి ముద్ద టప్మని నేలపై పడింది. ఏంటి? మెల్లగా అడిగింది కమలి. కింద పడ్డ ఆ ముద్దను తీసుకుని ఆమె దగ్గరకొచ్చి రహస్యంగా, మన యజమాని బావిలో లోటా జారి పడితే దాన్ని తీయాలని నేను బావిలోకి దిగితే ఈ వస్తువు దొరికింది. ఎవరి కంట పడకుండా దీన్ని తెచ్చా అన్నాడు. దీన్ని చూస్తే అబ్బో, నువ్వెంత సంతోషిస్తావో తెలుసా అంటూ చేతిలోని వస్తువుని గది మూలమన్న కుండలోని నీటితో బాగా రుద్ది రుద్ది కడగసాగాడు. అతని చేతిలో మిలమిలా మెరుస్తున్న కాలి పట్టాన్ని చూసి, అబ్బా, నికార్సైన వెండి పట్ట అంది కమలి. ప్రేమగా భర్త భుజంపై చెయ్యేసి, విను, నీవింకాస్త కష్టపడితే ఇంకో వెండి పట్టాను కూడా సాధించగలవు. మా నాన్న నీకిస్తానన్న బంగారం ఉంగరం ఇంకా ఇవ్వలేదని రోజు నీవు నన్ను సాధిస్తుంటావు. నీవు కనుక ఆ రెండో కాలి పట్టా తెస్తువా, ఆ రెండూ పెట్టుకుని మా పుట్టింటికి వెళ్ళి, నా భర్త నా కాలికి మువ్వల పట్టాలు చేయించాడు, మీరు బోడి ఉంగరం ఇవ్వలేకపోయారింతవరకు అని మా వాళ్ళందరినీ తెప్పి వాళ్ళ నోళ్ళు మూయిస్తా అంది. ఏం మాట్లాడాలో తెలియక అలానే నేలపై కూర్చుండిపోయాడు గోపియ. అతని తడి బట్టలతో మట్టి నేలంతా బురదైంది. అప్పటికే తన ఒక కాలికి కమలి ఆ వెండి పట్టా తగిలించుకుంది. దాన్ని చూసిన గోపియ గుండెలో పురుషాహంకారం మేల్కొంది. సరే, ఊరంతా మాటుమడిగాక బాగా చీకటి పడ్డాక ఆ బావిలోకి తిరిగి దూకి అంతా వెతుకుతా అన్నాడు. కమలి పెదాలపై అందాల దరహాసం విరిసింది. కాసేపు కాలికున్న పట్టాన్ని తనివి తీరా చూసి మురిసి దాన్ని తీసి వెదురుగొట్టంలో దూర్చి పైకప్పుపై దాచింది. ఎందుకే అలా దాస్తున్నావు? కావాలనుకున్నప్పుడు ఎక్కడ పెట్టావో గుర్తుకు రావద్దు అని భర్త మందలించినా జవాబియ్యలేదు. ఊరంతా గాఢ నిద్రలో మునిగిన టైంలో గోపియా బయటకొచ్చాడు, చేతిలో చాంతాడుతో. కమలి అతనిని అనుసరించగా ఇద్దరూ తమ యజమాని ఇంటివైపు సాగిపోయారు. బావిని సమీపించి జాగ్రత్తగా చుట్టుపక్కల చూశారు. భర్త సలహా ప్రకారం తాడు ఓ కొసని కమలి నడుంకి బాగా చుట్టుకుంది. ఇంకో కొసని బావిలో వేసి గోపియ నెమ్మదిగా దాని సాయంతో బావిలోకి దిగాడు. నీటిలో కలకలం మొదలై తేలిగ్గా అనిపించింది కమలికి. గోపియకి భార్య నవ్వే మదిని తొలుస్తుంటే ఊపిరి బిగపట్టి నీటి లోపలికి పోయి తన చేతులతో తడమసాగాడు. రాళ్ళు, రప్పలు, చిల్లపెంకులు తప్ప చేతికి కాలి పట్టాలాంటిదేమీ తగలటం లేదు. ఊపిరాడటం లేదు. తల, నడుముని నీటి పైభాగానికి తెచ్చి అలుపు తీర్చుకుంటున్నాడు. భర్త బావి లోపల నుండి చేసే సందడిని వింటుంది కమలి. లోపల అతను కనపడతాడేమోనని కళ్ళు పొడుచుకు చూస్తున్నా ఏమీ కనపడటం లేదు. అసలు పగలే ఏమీ కనపడదు లోతైన బావిలో. ఇంకా చిమ్మ చీకట్లో ఏం కనపడుతుంది? భర్త తాడుని ఎప్పుడు లాగుతాడా అని ఎదురు చూడసాగింది. కాసేపు గుండె నిండా గాలి పీల్చుకున్న గోపియ దేవుణ్ణి తలుచుకుంటూ బావిలో
తిరిగి వెతుకులాట మొదలుపెట్టాడు. అతని కళ్ళ ముందు కాలిపట్టాలతో నాట్యం చేస్తున్న కమలి కాళ్ళే కనపడసాగాయి. ఏదో సమ్మోహన శక్తి అతన్ని ఇంకా ఇంకా ప్రేరేపించటంతో ఊపిరాడక గుండె గుజగుజలాడుతున్నా ప్రాణాలు బిగబట్టుకుని తిరిగి లోపల వెతకసాగాడు. హఠాత్తుగా చేతికి ఏదో తగలటంతో మనసు హంసలా ఎగరసాగింది. నీటిపైకి రావాలని ప్రయత్నిస్తూ ఉండగా ఆ చీకట్లో ఎక్కడో నక్క ఓళ కమలి వెన్నుపూస జలధరించింది. బావి లోపలికి వంగి గోపియా అని పిలవసాగింది. ఆమె ప్రతిధ్వని మాత్రమే వినిపించింది. హఠాత్తుగా ఇంటి యజమాని కిటికీ తలుపు తెరవటం, లాంతరు మసక వెలుతురు కనపడటంతో ఎవరు ఎవరక్కడ నిలబడ్డారు అన్న అతని అరుపుతో గుండెదడ పట్టుకుంది కమలికి. నడుంకున్న తాడుని విడదీసుకుని ఒకే పరుగు తీసింది. యజమాని నెమ్మదిగా బావి దగ్గరకు వచ్చి అటూ ఇటూ చూసి ఎవరూ కనపడక ఇంటి లోపలికి వెళ్ళిపోవటం, తిరిగి చిమ్మ చీకటి ఆవహించటం జరిగిపోయింది. బావి లోపలున్న గోపియాకి యజమాని రావటం, తిరిగి వెళ్ళటం అంతా తెలుస్తూనే ఉంది. తాడు పట్టుకుని కాస్త ఊపిరి తీసుకుందామనుకున్న అతని ఆశ అడుగంటింది. దడాలున చేంతాడు తనపైన కొండ చిలువలా పడటంతో యజమాని కంటపడకుండా ఉండటం కోసం తిరిగి మునకేశాడు. తాడు అతన్ని చుట్టుకుని ఉరిలా బిగుసుకుపోసాగింది. క్రమంగా శక్తి క్షీణించసాగింది. క్రమంగా నీటిలో అలజడి తగ్గిపోయింది. కమలి ఆ చీకట్లో పడుతూ లేస్తూ ఇల్లు చేరింది. భయంతో ఒళ్ళంతా వణుకుతుంది. ఒళ్ళంతా చెమటతో తడిసి ముద్దయింది. బహుశా యజమాని గోపియాని పట్టుకున్నాడేమో అనే శంక తెల్లవార్లు ఆమెని తొలుస్తూనే ఉంది. తులసి కోటపై తలవాల్చి భర్తని కాపాడమని తెల్లవార్లు ప్రార్థిస్తూనే ఉంది. తెల్లారుతూనే బావి చుట్టూ జనం గుంపు కూడింది. భర్త శవం తేలిందని తెలిసిన కమలి మూర్ఛపోయింది. నిన్న అక్కడే భర్తని ఇంకో కాలిపట్ట తెమ్మని పోరి ప్రలోభంలో పెట్టింది. ఇప్పుడు ఆ ప్రాంతంలోనే చిరుగుల చీరతో అస్తవ్యస్తంగా పడుంది. నిన్న గోపియా లుంగీతో బురదగా మారిన ఆ మట్టి నేల నేడు కమలి కన్నీటితో బురదగా మారసాగింది. ఊళ్ళోని ముత్తైదువులు చేరి కమలిని బయటికి లాక్కు వచ్చి తులసికోట దగ్గర కోలేసి ఒకరు చేతులు పట్టుకుంటే ఇంకో స్త్రీ కమలి చేతుకున్న పచ్చని గాజుల్ని రాతితో ముక్కలు ముక్కలుగా చిట్ల కొట్టింది. చేతిలో గాజు ముక్కలు గుచ్చుకుని ఆమె చేతి నుంచి రక్తధారలు కట్టాయి. అయినా ఎవరు కమలి బాధ పట్టించుకోకుండా ఆమె నుదుటి కుంకుమను బలవంతంగా రాక్షసంగా తుడిపేసాగారు. అక్కడ శ్మశానంలో గోపియ చిత్తిలో బూడిదవసాగాడు. మాటిపాటికి స్పృహ కోల్పోతున్న కమలిపై నీరు చిలకరిస్తున్నారు. సూర్యుడస్తమించసాగాడు. శ్మశానానికి వెళ్ళిన జనమంతా ఇంటి మొహం పట్టారు. సగం సగం కాలుతున్న ఆ శవాన్ని దాని కర్మానికి దాన్ని వదిలేసి తలా ఒక మాట అంటూ బయలుదేరారు. కాస్త మంట చల్లారగానే ఆ శవాన్ని పీక్కు తిందామని చూస్తున్నాయి అక్కడ చేరిన కుక్కలు. కమలి ఇంట్లో కుమిలి కుమిలి ఏడుస్తుంది. తడిసిన దేహంతో 10-12 కమలి కొడుకు శనయ్య ఇంట్లోకి అడుగుపెట్టాడు. అమ్మా! కొడుకు పిలుపుకి తలెత్తింది ఆమె. ఇది నాన్న పిడికిలిలో ఉన్నదమ్మా. శ్మశానంలో ఓ ముసలాడు కాలుతున్న చేతిలోంచి దీన్ని ఓడలాక్కుని పోతుంటే నేను వాడిని వెంబడించి హఠాత్తుగా వాడి చేతిలోంచి గుంజుకుని పారిపోయా. పొదల్లో బాగా చీకటి పడేదాకా దాక్కున్నానమ్మా వాడి బారిన పడకుండా. కమలి దృష్టి ఆ వస్తువుపై పడింది. చేతిలోకి తీసుకుంది. గలగల గజ్జెల మూత చేస్తున్న ఆ కాలి పట్టాన్ని చూస్తూనే తల బాదుకుని ఏడవసాగింది. ఇప్పుడే పురోహితుడు అక్కడికి వచ్చాడు. అక్కడున్న పీటపై కూర్చుని, చూడమ్మా, పుట్టిన ప్రతివాడికి చావు తప్పదు. ఈ ప్రాపంచిక జంజాటం నుంచి త్వరగా తప్పించుకున్న గోపియ చాలా అదృష్టవంతుడు. ఇక ఏడ్పు పెడబొబ్బలు విడిచిపెట్టి అతనికి ముక్తినిచ్చే కర్మకాండలు చేసే ప్రయత్నాలు చేయి. లేకుంటే అతని ఆత్మ శాంతించదు. అతని ఆత్మ ప్రేత రూపంలో సంచరిస్తూ ఉంటుంది. అయ్యా, నా భర్త ఆత్మశాంతికి కావలసిన ఏర్పాట్లన్నీ మీరే చేయండి వెక్కిళ్ళు పెడుతూ అంది కమలి. పైసా లేనిదే నేనేం చేయగలనమ్మా. డబ్బు చేతిలో పడే
అతన్ని ప్రేతాత్మగా మారకుండా చూస్తా అన్నాడు పురోహితుడు. నిశ్శబ్దంగా కమలి లేచి పైకప్పులో దాచిన వెదురు గొట్టం కోసం వెతికి బయటకు తీసింది. అందులోంచి తను దాచిన వెండి గాలిపటాన్ని బయటకు తీసింది. కొడుకు తెచ్చిన పట్టాన్ని కూడా బాగా మురికిపోయేలా శుభ్రం చేసి, అయ్యా ఇందా అని ఇచ్చింది. అయ్యా, మా నాన్న ప్రేతాత్మ కాకుండా ఉండాలంటే ఎంత ఖర్చవుతుంది? శనయ్య అడిగాడు. కమలి మాత్రం కుళ్ళి కుళ్ళి ఏడవసాగింది. లోభం. దేవవ్రత మదన్ రాయ్ రచించిన ఒరియా మూలం కథ విన్నారు కదా. తెలుగు అనువాదం అచ్యుతుని రాజ్యశ్రీ. మిత్రులారా, ఈ కథ విన్న తర్వాత మీకేమనిపించింది? దురాశ దుఃఖానికి చేటు కదా. ఎంత పని చేసింది కమలి. పాపం గోపియా అన్యాయమైపోయాడు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి విభిన్నమైన కథలెన్నో నా ఛానల్లో పొందుపరిచి ఉంచాను. తప్పకుండా 2-3 కథలను విని మీ అభిప్రాయాలను, స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేస్తారు కదూ. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటము తక్కువ, స్పందించటము తక్కువగా ఉంది. వీక్షకులు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఎందుకని? నేను కథలు, మంచి కథలు వినిపించటం లేదా? మీకు నచ్చటం లేదా? వీక్షకులను నేను ఎంగేజ్ చేయలేకపోతున్నానా? మీ అభిప్రాయం నాకు తెలియాలి కదా. అందుకనే మీ అభిప్రాయాలను తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి విభిన్నమైన కథలెన్నో వినిపిస్తూనే ఉంటాను. మళ్ళీ మరొక విభిన్నమైన కథతో రేపే వచ్చేస్తాను. అప్పటి వరకు సెలవు మరి. పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. విభిన్న కథల సమాహారం వనజా తాతినేని. నమస్తే.